హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మనము గత 2 రోజులుగా దేవుని యొక్క ప్రేమని వివరిస్తూ వస్తా ఉంటున్నాం. ఒక వ్యక్తిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అపార్థమే ఎక్కువుంటుంది. అది దేంట్లో అయినా. దేవుని విషయంలో గూడా దేవుని మనసేంటో తెలిస్తేనే మన జీవితం ఏంటో అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. నిన్ను సృష్టించిన వాడేంటో నీకు తెలిస్తే, నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. నిన్ను సృష్టించిన వాడిని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఆయన్ని నువ్వు సరిగ్గా చదవకపోతే, నీ జీవితం ఎప్పటికీ అర్థం కాదు. ఈ లోకంలో చాలా రకాల మనుషులు బ్రతుకుతా ఉంటారు. ఒకరికి ఎయిమ్ ఉంటుంది. అంటే గురి కలిగి జీవిస్తారు. ఒకరికి ఎయిమ్ ఉండదు. ఏదో పుట్టాము, చచ్చేదాకా జీవితాన్ని కొనసాగించాలి అని ఏ గురి, ఏ ఉద్దేశ్యం లేకుండా కూడా ఉంటారు. కానీ ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వారు సక్సెస్‌ఫుల్ లైఫ్ లీడ్ జేస్తారు. మీరు బైబిల్‌లో కూడా చూస్తే దావీదు ఒక గొర్రెల కాపరి. ఆయనకి దేవుడేంటో అర్థమైంది. అందుకే గొల్యాతు ఇశ్రాయేలు సైన్యం మీదికి వస్తా ఉన్నప్పుడు అందరూ గొల్యాతుని చూస్తారు. గొల్యాతు బలాన్ని చూస్తారు. గొల్యాతుకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని చూస్తారు. చూసి వీళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని అసెస్ చేసుకొని వెనక్కి వెళ్తారు. కానీ దావీదు తనని చూసుకోడు. తన దేవుని యొక్క బలాన్ని తలుచుకుంటాడు. తన దేవుడు ఎంత గొప్పవాడో జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. అందుకే ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని అనగలిగాడు. హల్లెలూయా! నీ దేవుడు నీకు ఎంత అర్థమైతే, నీ సవాళ్ళు, నీ ముందున్న ప్రతి సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. బికాజ్ యూ విల్ నాట్ ఫైండ్ ద ట్రబుల్ ఇన్ ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ యువర్స్. మన ప్రతి సమస్యని మన కళ్ళద్దాల్లో నుంచి చూస్తే ఖచ్చితంగా పెద్దగానే ఉంటుంది. వి ఆర్ నాట్ కేపబుల్. దట్స్ వాట్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. మనమే గొప్పవాళ్ళమైతే, మనమే బలవంతులమైతే, మనమే మంచి వాళ్ళమైతే దేవుని యొక్క అవసరత లేదు కదా! మనం బలహీనులం కాబట్టి, మనకి బలమైన వాడు కావాలి. నాకు నీతి లేదు కాబట్టి, నాకు నీతి కలిగిన రక్షకుడు కావాలి. నేను ఆయన్ని ఎంతగా అర్థం చేసుకుంటే, నా బ్రతుకు అంతగా సక్సెస్‌ఫుల్ లైఫ్‌గా ఉంటుంది. చాలామంది సక్సెస్‌కి సూత్రాలు చెప్తా ఉంటారు. నేనొక్కటే ప్రిన్సిపల్ చెప్తాను. నేనేదైతే అప్లై చేసుకుంటున్నానో, అదే మీకు షేర్ చేస్తున్నాను నేను. సక్సెస్‌ఫుల్ లైఫ్ ఏంటంటే, నీ దేవుడిని నువ్వు తెలుసుకోవడం. మీకో చిన్న ఎగ్జాంపుల్‌ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ కాలంలో అందరం ఫోన్స్ వాడుతున్నాం. కదండీ! మీరు చాలా కాస్ట్‌లీ ఫోన్స్ కూడా చూసుంటారు. చాలా మామూలు ఫోన్స్ కూడా చూసుంటారు. చాలా కాస్ట్‌లీ ఫోన్‌లు మీరు చూసినప్పుడు, వాటికి ఆ కాస్ట్‌లీ ఎలా ఏర్పడుతుందండి? దాంట్లో ఉన్న ఫీచర్స్‌ని బట్టి. దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని లక్షణాలుంటాయి. ఆ ఫోన్‌లో కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి దాని ధర ఎక్కువగా ఉంటుంది. కదండీ! అవేవి నాకు వాడడం రాకపోతే, నేను ధరైతే పెట్టి కొన్నాను. కానీ, అది ఎలా వాడాలో ఆ ఫోన్ కొన్నప్పుడే వాళ్ళు చెప్తారు. లేదంటే ఇన్‌స్ట్రక్షన్స్ టు యూజ్ అని ఒక బుక్ ఇస్తారు. ఫోన్‌కే కాదండి. మీరు ఏ వస్తువు కొనుక్కున్నా దాని యొక్క ఉపయోగం ఏంటో తెలియకపోతే మీకు ఆ వస్తువు ఎలా వాడాలో అర్థం కాదు. అలాగే దేవుడు అనేది నీకు తెలియకపోతే ఆయన ఏంటి అనే ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వు ఆయన్ని ఎలా నీ జీవితంలో ఉపయోగించుకోవాలో తెలీదు. అందుకే ఈ లేఖనాలున్నాయి. బైబిల్ ఎందుకుందో తెలుసా అండి? మనం వాటిని చదివి ఆయన ప్రేమేంటో అర్థం చేసుకోవడానికి. ఆయన ప్రేమ మీకు అర్థం కావాలంటే ఒక్కసారి ఆలోచిస్తే ఈ బైబిల్‌ని కొన్ని వేల సంవత్సరాల కిందట రాశారు. ప్రతులుగా రాశారు. మోషే రాసిన బుక్, యోబు, దానియేలు, యోసేపు వీళ్ళ యొక్క జీవితాలని ఈ జనరేషన్‌లో ఉన్న నువ్వు చదవడానికి అప్పుడు వాళ్ళతో రాపించిన పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రేమ ఇంతకంటే
ఎలా వెల్లడిపరచాలి? నువ్వెప్పుడో వస్తావని మీ మీ మమ్మీ మీకోసం ఏమైనా వంట చేసి పెడుతుంది చూడండి. యూ విల్ ఫైండ్ ద లవ్. ఓ 10 రోజులు దూరంగా ఉండి, తెల్లారి మీరు మీ ఇంటికొచ్చినప్పుడు, మీ ఇంట్లో వాళ్ళు మీకు చూపించే ఆ గెస్చర్ చూడండి. ఎంత, ఎంత అఫెక్షనేట్‌గా ఉంటుంది. నేను ఇప్పుడు పుడతానని, నా జీవితము ఈ లేఖనాలు లేకపోతే నాశనమైపోతుందేమోనని, నేను అపవాది చేత మోసగించబడతానేమోనని, నా దేవుడు నన్ను ప్రేమించి అనేక మంది ప్రవక్తల చేత రాపించిన లేఖనాలివి. హల్లెలూయా! ఆయన ప్రేమ అయ్యున్న దేవుడు. దేవుడిలో ప్రేమ అనేది ఒక లక్షణం కాదండి. ఆయనే ప్రేమ. అందుకే యోహాను పత్రికలో యోహాన్ అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడెవరు? ప్రేమకి స్వరూపం. ఈ ప్రేమ నీ పాపాన్ని ఆయన తీసుకొని, ఆయన జీవితాన్ని నీకిచ్చిన ప్రేమ. మీతో ఒక వర్స్ చదివిపిస్తా నేను. 1 పీటర్ 2:24 ఒకసారి తీద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. రెండవ అధ్యాయము. నేనింత స్లోగా చెప్పడానికి రీజన్ ఏంటంటే రెఫరెన్స్ నాతో అందరూ తీసి చూస్తారని. మీరు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నా, దయచేసి వాక్యంలో బైబిల్‌లో ఒక మాట చూడండి. ఫస్ట్ పీటర్ పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయము, 24 వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన ఆ! తాను తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా! ఇక్కడ మొదటి భాగాన్ని ఏదైతే నేను హైలైట్ చేశానో ఒకసారి చూడండి. మనుషులమైన మనము కష్టపడి సంపాదించుకుంది ఏంటండి? జనరల్‌గా జీతం ఎవరికొస్తుందండి? కష్టపడి సంపాదించుకున్న వారికొస్తుంది. అంతే గదా! మనం చాలా కష్టపడి నెలంతా సంపాదిస్తే మనకు ఆఖరిలో జీతం ఇస్తారు. సో, ఈ జీతాన్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మీ చేతిలో రూ. 1000 ఉందనుకోండి. ఈ రూ. 1000 మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇది నా కష్టార్జితం. ఇది నేను చెమట చిందించి కష్టపడి సంపాదించింది అని. మనుషులంతా కష్టపడి సంపాదించిందేంటో తెలుసా? చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక. అందరూ తీయండి నాతో పాటు. రోమీలకు రాసిన పత్రిక 6 అధ్యాయము 23 వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని హల్లెలూయా! కృప చాలు. చాలు. పోయిన యేసుక్రీస్తునంత నిత్య జీవం. ఆ! పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ లోకంలో ఎవరినైనా మీరు చూసారా? చనిపోకుండా ఉన్నవారిని? బతికుండగానే సమాధి చేయబడ్డారు. తర్వాత తిరిగి రాలేదు. ఇంకా అలాగే చనిపోయి పాతిపెట్టబడ్డారు. చంపబడ్డారు. ఊచకోత జరిగించబడింది. చాలా రకాలుగా మరణాలు చూసారు గానీ, ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. సో, ఈ వాక్యం మీకు చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. మరణం ఎవరికైతే వచ్చిందో, ఈ మరణం ఎందుకొచ్చింది? పాపము వలన వచ్చింది. ఎవరు పాపం జేశారు? ఈ పాపానికి బీజం ఎక్కడ పడిందో మీకు బైబిల్‌లో చాలా కూలంకషంగా దొరుకుతుంది. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు చదివితే మీకు దీంట్లోది అర్థమవుతుంది. ఇప్పుడు పాపం చేసి కష్టపడి సంపాదించిందేంటి? మరణం. ఇప్పుడు పేతురు రాసిన పత్రికకి రండి. మనము ఆ మరణం విషయంలో చనిపోయాము. ఈ పాపాలు చేసి మనం చనిపోయాము. కానీ మన మరణాన్ని ఆయన తీసుకొని, ఆయన నీతిని మనకు ధరింపజేశాడు. అందుకే క్రైస్తవుడు చాలా ధైర్యంగా చెప్తాడండి. ఈరోజు చనిపోయినా, నేనిక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాను. క్రైస్తవులు చనిపోయినాక సమాధుల మీద రాస్తారు. నిద్రించెను.
ఇట్స్ ఎ లాంగ్ స్లీప్. నిద్రించడం. ఎవరికుంటుందండి ఈ నిరీక్షణ? నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీకు ఆయన నీ పాపాన్ని ఆయన తీసుకొని, ఆయన నీతిని నీకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. సిలువలో జరిగింది ఇదే. అందుకే సిలువ నీ పాపాన్ని కొట్టివేసింది, నీ రోగాన్ని తీసివేసింది, నీ మరణాన్ని కూడా కొట్టివేసింది. నువ్వు ఏమేం సంపాదించుకున్నావో వాటన్నిటిని కొట్టివేసి, నీకు స్వాతంత్రాన్ని ప్రకటించింది. సిలువ నా జీవితపు విలువని మార్చింది. సిలువలో నా పాపాలు కడుక్కునేంత వరకు నాకంటే పాపులు ఉండలేరు ఈ లోకంలో. ఎవరికి వారు తమ జీవితాన్ని తెల్ల పేపర్ మీద రాస్తే బండలు కూడా సరిపోదండి మనం ఏం చేశామో. ప్రతి ప్రతి దొంగతనానికి శిక్ష, ప్రతి అబద్ధానికి శిక్ష, ప్రతి పనికి శిక్షలు రాసుకుంటూ పోతే మనం చేసిన వాటికి ఏనాడో శిక్ష పడేది. ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పాం. ఎన్నిసార్లు తీర్మానాలు చేసుకొని దాని మీద నిలబడకుండా ఉన్నాం. ఇంకా ఆశ్చర్యంగా దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవున్నే మనము చీట్ చేసే స్థాయికి వెళ్ళిపోతాం. మీకు ట్రూ ఎగ్జాంపుల్ మీ పెళ్లి. పెళ్లిలో ఎన్ని ప్రమాణాలు చేస్తారు? నా భార్యకి నేను తోడై ఉంటా. నా భార్యని, నా బిడ్డల్ని నేను ప్రేమిస్తా. ఎంతమంది దేవుని ఎదుట ప్రమాణం చేసి తప్పిపోతా ఉన్నారు. ఇలా చేసిన ప్రతిదానికి శిక్ష పడాలంటే, నేను అనే పదం ఎప్పుడో తొలగిపోవాలి. కానీ ఇంకా బ్రతికున్నామండి. ఆయన కృప, ఆయన కృప మనల్ని బ్రతికిస్తా ఉంది. ఎందుకంటే, నా పాపం ఆయన సిలువలో మోసాడు. ఆయన నీతి నేను ధరించుకున్నాను. ఇది ఎవరైతే నమ్ముతారో పాపము వారికి అంటకుండా బ్రతకగలిగే నిశ్చయత, అటువంటి విశ్వాసం వారిలో ఉంటుంది. సో క్రిస్టియానిటీ ఈస్ ఆల్ అబౌట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఎంత నమ్ముతామో వాక్యాన్ని, వాక్యం చెప్తుంది నీ మీద పాపము లేదు. నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడితే నీ మీద ఆయన నీతి ఉంది. ఇంకా మీరు ముందుకెళ్తే కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని ఆత్మ మీలో ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరెట్లా బార్ షాపుల్లో కూర్చుంటారు? మీరెట్లా వ్యభిచార గృహాల్లో ఉంటారు? మీరెట్లా అబద్ధాలాడతారు? మీరెట్లా నిస్పృహలో ఉంటారు? దేవుని ఆత్మ స్వాతంత్రపు అనుగ్రహించే ఆత్మ. దేవుని ఆత్మ పాపానికి దాసులై ఉండమని చెప్పదు. హల్లెలూయా! ఈ సిలువ కార్యం ద్వారా ఆయన ప్రేమని చూపించాడు. ఒకవేళ ఆయన ఈ ప్రేమని మనకు చూపించకపోతే ఆదాము, హవ్వ ఎలాగైతే మోసపరచబడ్డారో అలాగే మనం గూడా మోసపరచబడతాం. నేను ఇంకొక చిన్న మాటని చెప్పి ముగిస్తానండి. ఒకవేళ సిలువలో మీరు మీ పాపాలు కడుక్కోకపోతే, ఎందుకు నాకు దేవుడు నేను బానే ఉన్నాను కదా! నా దాన ధర్మాలు రక్షిస్తాయి నన్ను. నన్ను స్వర్గానికి తీసుకెళ్తాయి. నన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాయని మీరు అనుకుంటున్నారేమో. ఇట్స్ ద ఫస్ట్ డిసెప్షన్ ఆఫ్ సాటన్. సాటన్ అపవాది మనల్ని మోసపరిచే మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? గర్వం. ఎలాంటి గర్వము? దేవుడు నాకొద్దు, నేనే అన్నీ అని చెప్పగలిగే గర్వం. ఈ అపవాది ఇక్కడ 10వ వచనాన్ని నేను మీకు చూపిస్తున్నాను. యోహాను సువార్త 10:10. మీరు దొంగ అనే పదాన్ని చాలా సార్లు వినుంటారు కదండీ! దొంగ అనేవాడు ఎవరి దగ్గరికైనా దొంగతనానికి వెళ్ళినప్పుడు వాడు ఎదురుగా ఒక పెన్ను, ఒక పుస్తకం, ఒక చాక్లెట్, ఒక బంగారం పెట్టి ఉందనుకోండి. ఒక బంగారపుది ప్లేట్ ఉందనుకోండి. నాలుగిట్లో ఏం తీసుకెళ్తాడు? వాడికొస్తుందా ఆలోచన? ఈ పెన్ను తీసుకెళ్తే నా పిల్లలకి పనికొస్తుందేమో. తీసుకుంటాడా దాన్ని? లేదు. ఈ పుస్తకం తీసుకుంటాడా? ఈ పుస్తకం తీసుకుంటే నా పిల్లలకి అవసరం పడుతుందేమో. తీసుకుంటాడా? లేదు లేదు. ఇంకా థర్డ్ పెన్ను, బుక్కు ఇంకేంటండి? ఆ! బంగారపు ప్లేట్. ఇ ఇది తీసుకునేటప్పుడు వాడికొచ్చే ఆలోచన ఏంటి? దీంతో బతికేయొచ్చు. సో, ఏదైతే కాస్ట్‌లీయో అదే తీసుకుంటాడు. దేనివల్ల మనం బాగుపడతామో అదే వాడు తీసుకెళ్ళిపోతాడు. బికాజ్ వాడు దాన్ని
మన నుంచి దూరం చేయడం వాడి టార్గెట్ కాబట్టి. ఇక్కడ ఒక మంచి వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. దొంగ దొంగతనం చేయడానికొస్తాడు. తర్వాతేం చేస్తాడు? హత్య చేస్తాడు. తర్వాతేం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇది ఒక స్ట్రాటజీ. చేయుటకు వచ్చును. ఇంక దేనికి రాడు. అపవాది కూడా ఆదాము, హవ్వ దగ్గరికెందుకెళ్ళాడండి? హత్య చేయడానికెళ్ళలే. దొంగతనానికెళ్ళాడు. ఏం దొంగతనం చేశాడు? దేవుని మాట. దేవుడు వాళ్ళకి మాట చెప్పాడు. ఈ పండు తింటే మీరు చచ్చిపోతారని. ఆ మాటని వాడు దొంగతనం చేశాడు. ఎలా చేశాడు అంటే, వీడి దగ్గర ఉన్న అబద్ధాన్ని సత్యంగా ప్రొజెక్ట్ చేశాడు. దానితో ఆదాము, హవ్వ ఆ ఫలం తిన్నారు. అవిధేయత, అవిశ్వాసం వల్ల వాళ్ళు ప్రభుకి దూరమైపోయారు. మన జీవితాల్లో కూడా క్రీస్తు రక్తంలో మనం కడగబడకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా నిత్యము వాక్యములో ఉదక స్నానం చెయ్యకపోతే, వాక్యం చేత మనల్ని మనము ప్రతిరోజు వాష్ ఔట్ చేసుకోకపోతే, క్లెన్స్ చేసుకోకపోతే, హోలీ స్పిరిట్‌కి మన జీవితంలో ఇన్వాల్వ్‌మెంట్ లేకపోతే అపవాది చేసే ఫస్ట్ పని, మనం ఏమైతే వాక్యం నేర్చుకున్నామో, ఆ వాక్యాన్ని ఎత్తుకొని ఎళ్ళిపోతాడు. ఈరోజు వాక్యం నేర్చుకుంటాం మనం. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఈరోజు వాక్యం నేర్చుకున్నా నేను, నేను అనాథని కాదు. నా దేవుడు నాకున్నాడు. ఈరోజు వాక్యం నేర్చుకున్నా నేను, శ్రమ దినమున చేతకాని వాడవుతావావు అనే వాక్యాన్ని నేను చదివాను. కాబట్టి శ్రమలో కూడా నేను ఆయనే నా అతిశయంగా జీవించాలి. ఇలా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం వాక్యం ద్వారా. ఇలా చేసుకున్న వాక్యాలన్నీ వాడెత్తుకొని పోయినప్పుడు, మనలో వచ్చే మాటేంటో తెలుసా? కష్టమొచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. నేనెప్పుడూ ఒంటరిదాన్ని. అదేంటి నిన్నే కదా వాక్యం విన్నావు. దేవుడు నీ బలమన్నావు, దేవుడు నీ కొండన్నావు, నీ కోటన్నావు, నీ ఆశ్రయమన్నావు. ఈరోజేంటి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అనాథనయిపోయానన్నావు. ఏదైతే నువ్వు వాక్యం విన్నావో దాన్ని ఎవరెత్తుకెళ్లారు? అపవాది. ఎలా ఎత్తుకెళ్తాడు? నీకు ఆలోచన పుట్టిస్తాడు. నీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని మళ్ళీ రీక్యాప్ ఏస్తాడు. అందుకే మీకిష్టమైన మీ అమ్మ, మీ నాన్న మిమ్మల్ని ఒక్క మాట ఏదన్నా అన్నారనుకోండి, మీకెన్ని సార్లు గుర్తొస్తుందండి? వెక్కి వెక్కి ఏడుస్తాం. ఊపిరి సలిపేదాకా ఏడుస్తాం. నన్ను మా నాన్న ఇలా అన్నాడు. నన్నిలా అన్నారు. నేనెవ్వరికీ అవసరం లేదు. నేను చచ్చిపోతా. ఇంట్లో నుంచి ఎళ్ళిపోతా. నేను చదువుకోను. నేనేం చెయ్యను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందిది? ఒక ఆలోచనతో స్టార్ట్ అయింది. ఉద్యోగం రాలేదు. వెంటనే ఆకాశ పక్షుల్ని పోషించిన దేవుడు, నన్ను పోషించే సమర్థుడు, ఈ భూమి పుట్టక ముందే నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను పోషించగల సమర్థుడు, నాకు ఆల్రెడీ దేవుడు ఉద్యోగం దాచిపెట్టాడు. అది నేను తీసుకున్నాను. అది నేను పొందుకున్నాను అని విశ్వాసంతో మాట్లాడడం. జాబ్ రాకపోతే మనకొచ్చే నెక్స్ట్ మాటేంటో తెలుసా? అందరికీ ఉద్యోగమొస్తుంది. నాకే రాట్లేదు. అందరికీ పెళ్లవుతుంది. నాకే అవ్వట్లేదు. దేవుడెందుకో నన్ను చూడట్లేదు. అంటే సీ మై ఇంటెన్షన్ ఈస్ వాట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి రిమెంబర్ ఆల్వేస్ ద ప్రెజెంట్ సిట్యుయేషన్. ఆఫెన్ టైమ్స్ విల్ కీప్ ద వర్డ్ ఇన్ ద మైండ్. రోజులో కొన్ని గంటలు ప్రస్తుత పరిస్థితుల సమస్యల మీదే మన ఫోకస్. నేను దేని గుండా వెళ్తున్నానో దాని గురించే నా మైండ్ ఆలోచిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను ట్రైన్ చేస్తూ వచ్చాడు గదా! ఇన్ని రోజుల నుంచి వాక్యం ద్వారా. మరి ఆ వాక్యాన్ని నేనెప్పుడు వాడాలి? ఆ వాక్యం చేత ఎలా నా ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని ఖడ్గములాగా చెరిపివేసుకోవాలి? ఇది చెయ్యం మనం. ఎందుకంటే అప్పటికే వెన్ యూ అలో వన్ థాట్ ఇంటూ యువర్ బ్రెయిన్, ద థాట్ విచ్ విల్ నాట్ అబైడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక్క ఆలోచన దేవుని వాక్యంతో సరితూగని ఆలోచన మీ బుర్రలోకొచ్చినప్పుడు, మీరు వాక్యాన్ని కనక రీకలెక్ట్ చేసుకోకపోతే, వాక్యాన్ని కనుక కన్ఫెస్ చేయలేకపోతే, అండ్ యూ షుడ్ బిలీవ్ దట్ యూ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డెమోనిక్. ఇస్కరియోతు యూదా మీకు గుర్తున్నాడా? ఇస్కరియోతు యూదా దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన శిష్యుల్లో ఉన్నాడు. యేసయ్య ఏ పని చేసినా శిష్యులకు తెలిసిందండి.
ప్రతిదీ. అంజూరపు చెట్టును శపించడం శిష్యులున్నారు. 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు శిష్యులున్నారు. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. మరి ఇస్కరియోతు యూదా ఇన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు అప్పగించాలనుకున్నాడు? 30 వెండి నాణాల కోసం. See the focus of human. When you focus, when you see present situation, things will never will get change. నీ యొక్క ఆలోచన నువ్వు దేని గుండా వెళ్తున్నావో దాని మీద ఉంటే నీ జీవితం ఎప్పటికీ బాగా అవ్వదు. అందుకే నిన్న ఏ రోగంతో ఉన్నావో ఈరోజు అట్లానే ఉంటావు. నిన్న ఏ బాధలో ఉన్నావో ఈరోజు అట్లానే ఉంటావు. పరిస్థితులు మారవు. పరిస్థితి ఎప్పుడు మారుతుందండి? ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే వాక్యము నీలోకి ఇమిడిపోతుందో, నువ్వు ఎప్పుడైతే నీ దేవుణ్ణి నీ జీవితంలోకి ఇన్వాల్వ్ చేస్తావో అప్పుడు మారుతుంది. యోసేపు ఎలా అయ్యాడండి ఒక దేశానికి ప్రధానమంత్రి? ఎలా అయ్యాడు? యోసేపు దేవుణ్ణి తీసుకున్నాడు. హీ యాక్సెప్టెడ్ వాట్ హీ యాక్సెప్టెడ్. ఒకరోజు ఆయన దర్శనం చూశాడు. ఏది ఏమవుతున్నా ఆయన దర్శనమే ఆయనకు ఉందండి ఫోకస్ లో. ఏం దర్శనం చూశాడు? 2 దర్శనాలు చూశాడు. ఒకటి, ఆయన అన్నలు లేసి ఆయనకి నమస్కారం చేస్తా ఉన్నారు. ఆ దర్శనం గుర్తుంది ఆయనకి. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనకి లేచి నమస్కారం చేస్తారు. అది కూడా ఆయనకి గుర్తుంది. జైలుకి వెళ్ళాడు ఆయన, కానీ మర్చిపోలే దేవుని మాటని గుర్తు పెట్టుకున్నాడు ఆయన. అందుకే ఆయన కష్టం నుంచి పోతున్నా వణికిపోలే. దేవా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చినావని ప్రశ్నించలే. కష్టకాలములో, కష్టము ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు బాధని గురించి మాట్లాడలే. దేవుని యొక్క వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐ క్లోజ్ దిస్ సర్మన్ విత్ ఎ సింగిల్ వర్స్. ఈ ఒక్క వాక్యం చదివి మనం ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక, మై మెమరీ ఇస్ గుడ్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సో విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. అది మనకు బాగా తెలుసు. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియదు మనకి కదండి. ఈ వచనం చాలా మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. అసలు విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైనవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. మళ్ళీ ఒకసారి మెల్లగా చదవండి అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి. 2 చూడండి పదాలు. అదృశ్యమైనవి అంటే నీ కంటికి కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటి? నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ అంటే అది కూడా మన ముందు ఉండదు. నిరీక్షణ అంటే ఆర్ హోప్ అంటే జరగబోయేది. ఈ 2 కూడా ఉన్నవి అని నమ్మాలా. విశ్వాసం అంటే చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు మరి వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకు తెలియదు, కానీ వాక్య ప్రకారంగా చెయ్యరు. వాక్యమేమో విశ్వాసంతో చెయ్యండి అంటే మనం ఎలా చేస్తామో తెలుసా? ఇప్పుడు ఈ రోగం ఉంది ప్రభువా, నువ్వు నన్ను స్వస్థత పరుస్తావని నాకు తెలుసు,
నువ్వు నన్ను బాగు చేస్తావు ప్రభువా. బాగు చేస్తావు అంటే ఏంటండి? ఫ్యూచర్ టెన్స్ కదా. సో యూ హ్యావ్ ఎ హోప్ దట్ యువర్ గాడ్ విల్ హీల్. బట్ ఫెయిత్ ఈజ్ వాట్? బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ ఆల్రెడీ హీల్డ్ యూ. అండ్ మీరేమి గుడ్డిగా నమ్మే పని లేదండి. వర్డ్ ఈజ్ దేర్. వాక్యంలో ఏది ఉందో అది నమ్మడం విశ్వాసం. ఇప్పుడు ఇందాక మనం చదివినాం పేతురు రాసిన పత్రిక 2:24లో, ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావు. యు ఆల్రెడీ హీల్డ్. యు బిలీవ్ ఇట్. ఎలా బిలీవ్ చేయాలి అంటే, నీకు రోగం ఎక్కువైపోతున్నా, నీ వాళ్ళు వచ్చి బాబు నీకు రోగం ఎక్కువైపోతుందిరా నాయన అని చెప్పినప్పుడు నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? నాట్ ఇన్ ద సిచ్యువేషన్ వాట్ యు ఆర్ ఫేసింగ్, బట్ వాట్ గాడ్ సెడ్. యు ఆర్ not what people say. You are what God says. నీ భర్త నిన్ను పనికిరాని దానా అంటే నువ్వు పనికిరాని దాని అయిపోవు. నీ భర్త నిన్ను చెడ్డ మాటలు మాట్లాడితే నువ్వు అది కాదు. నీ తల్లిదండ్రులు నువ్వెందుకు పనికిరావురా అన్నప్పుడు నువ్వు అది కాదు. నువ్వేంటో తెలుసా? ప్రాఫిట్ ఫర్ ద నేషన్స్. దేవుడు చెప్పాడు నీ గురించి. ఆయన ఏ బిడ్డనైతే గర్భములో రూపించాడో ఆ ప్రతి బిడ్డని జనములకు ప్రవక్తగా నియమించాడు. 10 మంది మాట్లాడుకునే మాట కాదండి నువ్వు. నీ బిడ్డకి ఇంకా పెళ్ళవ్వట్లేదు, అది కాదు. నీ బిడ్డ జనములకి ప్రవక్త, అది నీ బిడ్డ. నీ కొడుక్కి సరిగ్గా మాటలు రావు, అది కాదు నీ కొడుకు. 10 మంది చెప్పే స్టేట్మెంట్ కాదండి నీ కొడుకు, నీ కూతురు, నీ ఇంట్లో పరిస్థితులు. నీ దేవుడు ఏం చెప్పాడో అది. నీ దేవుడు చెప్పాడో. నీ పిల్లలు జనములకు ప్రవక్తలు. ద మోర్ యు బిలీవ్, ద మోర్ యు విల్ హ్యావ్. బిలీవ్ దట్ యు రిసీవ్. బిలీవ్ కమ్స్ ఫస్ట్, దెన్ రిసీవ్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్న విషయం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమించాడో? సిలువలో నా పాపమంతా ఆయన కొట్టివేసి ఆయన నీతిని నాకు ఇచ్చాడు. ఆయన నీతికి తగినట్టుగా నన్ను నేను వాక్యము చేత రూపాంతరపరచుకోవడమే నా ముందున్న లక్ష్యం. ఈ లక్ష్యము, ఈ గురి ప్రతి మనిషి, క్రైస్తవుడు కాదు, ప్రతి మనిషి. ఎందుకంటే క్రైస్తవ్యం మతం కాదండి, క్రైస్తవ్యం మార్గం. దేవుణ్ణి క్రీస్తు ద్వారా చేరగలిగే మార్గం. ఈ మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించుదురుగాక. హల్లెలూయా. సారీ అండి, నేను టైం చూసుకోలేదు, ఇప్పుడే జస్ట్ చూసాను నేను. ఐమ్ సారీ, కొంచెం లేట్ అయిపోయింది కదా. అదర్వైజ్ మనం కొంచెం ముందుకి క్లోజ్ చేస్తా ఉంటుంది. సారీ. ఓకే, విల్ క్లోజ్ దిస్ విత్ ఎ ప్రేయర్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రైట్, ఈ సమయం మనం దేవుడితో కొంత సమయాన్ని మనం మాట్లాడదాం, చెప్దాం మనం ప్రభుతో. ఎన్నోసార్లు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణే మనం అడుగుతాం, నన్నెందుకు పుట్టించావు ప్రభువా? నన్నెందుకు ఇట్లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశావు? నన్నెందుకు ఈ కుటుంబంలో పుట్టించావు? నన్నెందుకు ఇట్లా ఉంచావు అని చాలాసార్లు ప్రశ్నిస్తాం, కానీ దేవుడి మనసేంటో తెలుసుకోలేకపోయాం. దేవుడికి ఎప్పుడు విరుద్ధంగానే ప్రవర్తించాం. నువ్వు పుట్టక ముందే నీ కోసము సూర్య చంద్ర నక్షత్రాలను చేసిన దేవుడు. ఆదాముని ఇంకా చెయ్యక ముందే ఆదాముకి ఏం కావాలో సిద్ధం చేసిన దేవుడు అండి. ఇంత ప్రేమించే దేవుడు, ఇంత ప్రేమించే దేవుడు. దేవుణ్ణి అపార్థం చేసుకొని మీ జీవితాలని ప్రశ్నార్థకంగా మార్చుకోకండి. ఈ వాక్యంలో ఆయన మనస్సు కనిపిస్తుంది. ఈ వాక్యంలో ఆయన యొక్క మాట కనిపిస్తుంది. ప్రతి మాట మనల్ని ఆదరిస్తుంది, ప్రతి మాట మనల్ని ప్రేమిస్తుంది, ప్రతి మాట మనకి తోడై నిలుస్తుంది. అటువంటి వాక్యం చేత ఆదరించబడుతున్నందుకు పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు చెప్దాం. ప్రభువా, నీ పాదములకి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవా మీ సత్య వాక్కుకి కన్విక్ట్ చేయమని ప్రార్థిస్తా ఉంటున్నాను.
అయా మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్క కన్నీటిని మీరు తుడిచే దేవుడు, మా కన్నుల ప్రతి బాష్ప బిందువుని తుడిచి వేయగలిగిన దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు. దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వారిని కూడా మీ హస్తాలకు అప్పచెప్తా ఉంటున్నాను. దేవా ప్రతి ఒక్కరు నాయన తండ్రి ఈ వాక్యం చేత ప్రతి రోజు నీకు అంటు కట్టబడే కొమ్మల వలె ఉండడానికి సహాయం చేస్తూ రమ్మని, ఇక్కడున్న ప్రతి బిడ్డని పేరు పేరు వరిచిన ప్రభువా అయా మీ వాక్యం చేత నాయన మీరు ఆదరించారని, దీవించారని విశ్వసిస్తూ ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను తండ్రి. యేసయ్యా ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీ యొక్క వాక్యం చేత తృప్తిపరచారని విశ్వసిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు నేను అడిగిన ప్రతి మనవిని మీ నామంలో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.